మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యాజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. బస్సు యజమానుల నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరిగితే కింద కేసులు పెట్టి లోపలేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. స్పీడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు. రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులని ట్రావెల్స్ యాజమానులు ఆరోపిస్తున్నారని పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదని మండిపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయిందని పేర్కొన్నారు. కర్నూలులో జరిగినటువంటి బస్సు సంఘటన మా అందరికీ దిగ్భ్రాంతిని గురి చేసింది. ప్రమాదంలో మృతి చెందిన అందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తూ వెంటనే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడానికి గద్వాల్ కలెక్టర్ గారిని అక్కడికి పంపి రవాణా శాఖ అధికారులను పంపడం జరిగింది. ఆంధ్ర మంత్రి రవాణా శాఖ గారితో పాటుగా కలెక్టర్, డిఐజీ గారులతో మాట్లాడి సమన్వయం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే ఆదేశించినారు. అన్ని రకాల తెలంగాణ ప్రభుత్వం తరఫున అక్కడ సహాయ చర్యలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన చర్యలన్నింటి లోపల మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పందించమని సంఘటన విచారణకు కూడా ఆదేశించినాం. అదేవిధంగా రవాణా శాఖ అధికారులను రాష్ట్ర స్థాయిలో ఇటువంటి బస్సులకు సంబంధించి కానీ తదితర రవాణా వాహనాలను, ప్రజా రవాణా వాహనాలకు సంబంధించినటువంటి అన్ని నియమ నిబంధనలకు సంబంధించి చెక్ చేయమని కూడా ఆదేశించినాం. భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రవాణా శాఖ మంత్రులము అధికారులను కలిసి భవిష్యత్తు కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తాం. తిరుపతి ఘాట్ రోడ్డు మీద ఏ విధంగా అయితే బస్సు ఏదైనా వాహనం పైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, చేరేటప్పుడు దానికి సంబంధించి ఒక టైం బాండ్ ఉందో, ఇక్కడ కూడా ఇటువంటి ప్రాంతాలకు బెంగళూరు, తిరుపతి, రాజమండ్రి, వైజాగ్ లాంటి పోయే ప్రాంతాల లోపల హైదరాబాద్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతుంది, ఎన్ని గంటలకు చేరాలి, స్పీడ్ లిమిట్ అనేటువంటి దాని విధంగా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వాడుకొని రక్షణకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉంది. నలుగురు హైదరాబాద్, ఒకరు సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం తదితర వాళ్ళు ఉన్నారు గుర్తులు అని తెలిసింది. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం.